హలో అందరికీ, ఈరోజు డబల్ మసాలా చికెన్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది. మంచిగా పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి. రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మసాలా కూడా బాగుంది లోపల. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులోకి 1/2 kg కంటే తక్కువ బియ్యాన్ని తీసుకున్నాను నేను. ఇలా మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత అందులోకి ఒక నిమ్మ చెక్కని పిండుకొని టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ని యాడ్ చేసి అందులోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. ఇంకా అందులోకి ఒక బౌల్ పెరుగుని తీసుకొని అది గిలకొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ప్యాకెట్ పెరుగుని తీసుకున్నాను. మీ ఇంట్లో ఉంటే మీరు తోడు పెట్టుకున్న పెరుగునైనా యాడ్ చేయండి. అందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని కాస్తంత యాడ్ చేసి అందులోకి కరివేపాకుని వేసుకొని బాగా ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం మ్యాగ్నేట్ ఎంత మంచిగా చేయనిస్తే మనకి బిర్యానీ అంత బాగా వస్తుంది. కాబట్టి మనం కలుపుకోవడమే 2 minutes బాగా కలుపుకోవాలి. ఇంకా ముక్కకి పట్టే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్, 1/2 గ్లాస్ నార్మల్ సన్న బియ్యాన్ని తీసుకున్నాను. ఇంకా ఒక 1/2 hour నానడానికి పక్కన పెట్టుకోండి. అప్పటి వరకు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు 2 టమాటోల్ని తీసుకోండి. అలాగే ఒక 2 ఉల్లిగడ్డల్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఈ పేస్ట్ మనం యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, మనకి థిక్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోండి. మనం ఇలా ముందు ప్యాన్ మీద వేయించుకుంటే తక్కువ ఆయిల్ పడుతుంది ఫ్రైడ్ ఆనియన్స్కి. ఇంకా మనం అన్నం కోసం గిన్నెని పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి కదా. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ తీసుకోవాలి. ఇంకా నేను 1.5 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా అందులోనికే 4 బిర్యానీ ఆకులు, పువ్వు, చెక్క ఇంకా అన్నీ వేసేసుకొని అందులోకి ఎక్స్ట్రా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కాస్తన్ని వాటర్ వేస్ట్ అయిపోతాయి మనకు అందులో. కాబట్టి ఇంకా తీసుకొని అప్పటి వరకు మనకి ఇంకా అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకొకటి మనం బిర్యానీ చేసుకోవడానికి మనకి సరిపడా బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటారో ఆ గిన్నెని పెట్టుకోండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ కాస్తంత మిగిలింది నాకు. ఆ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఇంకా అందులోనికే కాస్తంత సాయి జీరాని యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ఆ పేస్ట్ని వేసేసి కాస్తంత ఫ్రై అవ్వనివ్వండి. ఇంకా ఫ్రై అవుతూ ఉంటే ఎంత బాగా గుమగుమలు వస్తాయో అసలుకి చాలా బాగుంటుంది. ఒక సైడ్ వాటర్ మరుగుతున్నాయి, ఇందులోనికి బియ్యంని యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. మనం అనుకుంటే బిర్యానీ ఒక 10 to 15 minutesలో చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే సింపుల్గా ఉంది. మసాలాలు కూడా కరెక్ట్ క్వాంటిటీలో మనం ఈజీ మసాలాలే యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఇక్కడ మసాలా కూడా వేగిపోయింది కాబట్టి ఈ మసాలాలకి మనం ఇంకా టేస్ట్కి సరిపడా కారం మ్యాగ్నేట్లో వేసాం కాబట్టి ఇందులో తక్కువ వేయాలి. కారం, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసి ఇందులోనికే పుదీనా, కొత్తిమీరని ఎక్కువ క్వాంటిటీలో వేయాలి. ఇక్కడ కాస్తంత వేసిన తర్వాత మనం మరి ఇంకా కొన్ని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కాస్త వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా బాగా కలుపుకోవాలి. అడుగంటనివ్వకూడదు, అడుగంటితే మనకి టేస్ట్ అనేది ఎక్కువ ఉండదు. కాబట్టి ఇంకా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనికే మనం మ్యాగ్నేట్ చేయడానికి పెట్టుకున్నాం కదా చికెన్, కనీసం ఒక 1.5 hour అయినా మ్యాగ్నేట్ కానివ్వండి. అప్పుడే మనకి ముక్కకి బాగా మసాలా పడుతుంది. మనం చికెన్ వేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది తెలుసా. నాకైతే బిర్యానీ ఎప్పుడు అయిపోతుందా అని నోట్లో వాటర్ ఊరుతున్నాయి. బిర్యానీ అయిపోయే వరకు ఇంకా ఇలా చేసుకొని కాస్తంత వేగనివ్వండి. దానికి మరీ ఎక్కువ కాదు, ఒక 2 minutes అంతే. ఇంకా సైడ్కి మనకు అన్నం ఉడుకుతూ ఉంటుంది, అందులోకి ఒక నిమ్మ చెక్కని పిండుకోండి. రైస్ విరిగిపోకుండా ఉంటుంది.
మనం ఎలా పెడితే రైస్ అలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా ఒక 10% చికెన్ ఉడికింది. ఇంకా ఒక 60-70% అన్నం ఉడికితే చాలు, అంతకంటే ఎక్కువ అయితే వద్దు. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చింది, పీసెస్కి మసాలా కూడా బాగా పట్టుకుంది. మనం గిన్నెలోకి చికెన్ కదా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా అందులోకి ఒక 60-70% ఉడికిన బియ్యాన్ని తెచ్చి ఇలా చికెన్ మీద వేయండి. ఇంకా అందులోనికే మనం బియ్యం గంజి వంపుకుంటాం కదా, ఒక గంజిని అందులోకి నేను ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను. ఖచ్చితంగా ఈ వాటర్ని మనం గంజిని వేయాలి, లేదంటే అడుగు అంటుతుంది. కాబట్టి పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అందులోనికి కొత్తిమీర పుదీనాని వేసి ఇంకా కాస్త నెయ్యి ఇంకా కొంచెం మీకు ఎక్కువ కావాలి అనుకుంటే దీనిపైన యాడ్ చేసుకోండి. నేను కుంకుమ పువ్వుని నానబెట్టి పెట్టుకున్నాను, ఆ కుంకుమ పువ్వునే వేసుకుంటాను. మీకు కావాలంటే కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బిర్యానీ పైన కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. మా ఇంట్లో ఎక్కువగా నెయ్యిని తినరు. ఇంకా మూసుకొని 15 మినిట్స్ దమ్ అవ్వనివ్వండి. మనకి 15 మినిట్స్ తర్వాత ఇంకా 15 మినిట్స్ని వదిలేయండి. అలాగే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. అన్నాన్ని చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, లోపల కూడా మసాలా చాలా బాగా కుక్ అయింది, పీసెస్ కూడా చాలా బాగా మసాలా అంటుకొని ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని లైక్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఎలాగొచ్చిందో కమెంట్స్లో కూడా చెప్పడం మర్చిపోవద్దు. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా అయిపోయే ప్రాసెస్. 10-15 మినిట్స్ సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి బిర్యానీ కోసం బయట తినకండి, హెల్త్ పాడు చేసుకోకండి.